హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ మల్టీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి చికెన్ పులావ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను 1 kg చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 1 kg చికెన్ క్లీన్ చేసి పెట్టుకుని అందులో స్పైసెస్ మొత్తం వేసుకుని 2.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొద్దిగా, అలానే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ వేసుకొని అందులో సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అలానే టమోటో 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని బిర్యానీ మసాలా పౌడర్ 2.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ముందుగా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1.5 కప్పు పెరుగు వేసుకొని పెరుగు మొత్తం కలిసేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. రైస్ ముందు నానబెట్టి పెట్టింటాం కాబట్టి ఒక కప్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ కన్నా తక్కువైతే సాల్ట్ కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ఈ పులావ్ మనము ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.